నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన చెరువుగట్టు దేవాలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంకేపల్లి గ్రామంలో 55 లక్షలతో సీసీ రోడ్ శంకుస్థాపన చేసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య రైతులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే పరికరాలను తయారు చేసిన కేజీ రెడ్డి విద్యార్థులను అభినందించిన మాజీ ఐఏఎస్ జేడి లక్ష్మీనారాయణ నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్ తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన చెరువుగట్టు దేవాలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం ఓ ప్రణాళిక పద్ధతిలో ప్రజల వారీగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య అన్నారు ఈరోజు నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెరువుగట్టు పార్వతీ జడ్ల రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలతో కలిసి జిల్లా స్థాయి అధికారులు దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ దేవాలయానికి ఆదాయం బాగుందని అదేవిధంగా భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉందని ఇంకా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు చాలా ఉన్నాయన్నారు ఈ దేవాలయం సంబంధించిన కొంత భూమి కోర్టు పరిధిలో ఉన్నది అని తమకు తెలిసిందని దాన్ని కూడా జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి తిరిగి దేవాలయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా సుమారు 240 కిలోల వెండి ఉంది. తర్వాత మంచి భక్తుల రద్దీ, భక్తుల మనోభావము, భక్తితో నిరంతరం భక్తులు వస్తున్నారు ఈ గుడికి. ముఖ్యంగా అమావాస్య తరువాత పండుగ రోజులు 10,000, 20,000 నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నో వసతులు ఇంకా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భక్తులకి ఏ రకంగా కల్పించాలి అని ఈరోజు ఎమ్మెల్యే గారి సూచనలు, సలహాలు, తర్వాత క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారి అడ్వైజ్ కూడా మేము తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మేము డిస్కషన్ చేశాము. ఇందులో ముఖ్యంగా కొన్ని అంశాలు వచ్చింది. ఒకటేమో భక్తులకి ఒక సాంప్రదాయం ఇక్కడ రాత్రి నిద్రపోవడము. సో నిద్రపోవాలి అంటే వాళ్ళకి అమావాస్య రోజు కొంచెం వసతులు లేవు, అకామిడేషన్ లేదు. సో వాళ్ళకి కనీసం డార్మిటరీ అకామిడేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అనే ఆలోచనతో ప్రణాళికలో ఏ రకంగా చేయాలని మేము ఆలోచిస్తాం. వాటితో పాటు పార్కింగ్, కింద పార్కింగ్, గుట్ట కింద పార్కింగ్, అదేవిధంగా గుట్ట పైన పార్కింగ్ కూడా కొంచెం పార్కింగ్ అయిన గుట్ట పైన మీరు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత షటిల్ సర్వీస్, ఎందుకంటే అన్ని బండిని పైకి తీసుకొని రాలేము కాబట్టి షటిల్ సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చా అని అది కూడా డిస్కషన్ చేశాను. తర్వాత ఒకే ఒక దారి ఉంది పైకి ఎక్కడానికి, దిగడానికి. అట్లా కాక కింద దిగడానికి రెండో దారి అనేది కూడా తీసుకురావాలి అని ఒక ఆలోచనలు ఉన్నా, అది కూడా ప్రణాళికలో పెడతాము. తర్వాత వీటితో పాటు ఉన్నటువంటి కళ్యాణ మండపము సరిపోలేదు, దాన్ని ఏ రకంగా చేయాలి, విస్తీర్ణాన్ని ఏ రకంగా పెంచాలి అని అది కూడా చూసి ఆ కళ్యాణ మండపాన్ని మేము విస్తరిస్తాము. తర్వాత గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ తీసుకురావాలి అని పెద్దలు సజెస్ట్ చేశారు. సో గిరి ప్రదక్షిణ చేయాలంటే ఏ రకంగా చేయొచ్చు, తర్వాత దానికి డిజైన్ కూడా ఏ రకంగా పెట్టాలి అని మేము చూసి ఫైనలైజ్ చేస్తాం. వీటితో పాటు ఇక్కడ కాటేజీలు అకామిడేషన్ కింద కూడా ఇంకా గట్టిగా రిపేర్ కూడా చేసుకుంటూ ఇంకా అవసరం వస్తే కింద అకామిడేషన్ కూడా ఎక్కువ ప్రొవిజన్ చేయడానికి మేము ప్రణాళికలో ఇంక్లూడ్ చేస్తాము. తర్వాత ఇక్కడ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కార్యక్రమంలో అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసిన 240 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అధికారులకు పంపిణీ చేస్తాం. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిట్యాల కేంద్రంలో ఈ ఇండ్లను కట్టించడం పోయిన
ఎమ్మెల్యేకు వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయటం చేతకాలే. ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితో లబ్ధిదారులను ఎంపిక చేసి ప్యాచ్ వర్క్ కింద ఆ ఇంటికి ఎంత ఖర్చు చేస్తుందో ఆ యాజమానికి ఇవ్వడం జరుగుతుందన్నారు. నేను హౌసింగ్ పీడీ గారు, అట్లాగే ఈ గారు, డిఈలు, ఏఈలు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మండల అధికారులు, జిల్లా అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరం కలిసి గడిచిన ప్రభుత్వంలో అసంపూర్ణంగా మిలిగి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఈరోజు పరిశీలించడం జరిగింది. మా అధికారులు ఇక్కడ జరిగినటువంటి పనిని, పెండింగ్ ఉన్నటువంటి పనిని అంచనాలేసి దాదాపు 240 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందించేటువంటి ప్రయత్నం ఆవగింజంతో కూడా జరగలేదు. చైర్మన్ గారు కొద్దిగా ఈ రోడ్లు ఇవి ఒక ప్రయత్నం చేయబోయిండు, ఆయన ముందుకు పోలే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మేమందరం హౌసింగ్ మినిస్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని, ముఖ్యమంత్రి గారి దృష్టికి, జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఈ ఇండ్ల విషయంలో ఇక్కడ 240 ఇండ్లు వివిధ స్టేజీల్లో పనులయ్యి ఉన్నాయి. బ్రాహ్మణ వెల్లంలలో నియరెస్ట్ 150 వరకు వివిధ స్టేజ్లో పనులై ఉన్నాయి. ఔరవాణిలో 100 వరకు వివిధ స్టేజ్లో, 80 వరకు వివిధ స్టేజ్లో పని అయి ఉన్నాయి. గుండ్రాంపల్లిలో 56 బయటకు మనం రోడ్డు మీద పోతున్నప్పుడు చూడటానికి మనకు కనిపించే గోడలు మాత్రం పెట్టిర్రు, లోపల గోడలు పెట్టలే. అది ఒక దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మా అధికారులు చెప్తుంటే, అరే ఇట్లెట్లా చేసిర్రు, బయటంగా గోడలు పెట్టి సున్నాలు వేసి లోన మాత్రం పని అంతా పెండింగ్ పెట్టిర్రు అని చెప్పేసి. అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, హౌసింగ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఫస్ట్ లబ్ధిదారులను సెలెక్ట్ చేసి ఎవరి విల్లును వాళ్ళకి కేటాయించి ఆ ఇంటికి ఇంకెంత పని పెండింగ్ ఉందో ఆ పెండింగ్ డబ్బుల్ని కేటాయించినటువంటి ఇంటి యజమానికి ఇస్తే తన దగ్గరుండి జాగ్రత్తగా పని కంప్లీట్ చేసుకొని ఒక మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. దానికి తోడు ఇక్కడికి రావడానికి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండల పరిధిలోని సంకేపల్లి గ్రామంలో 55 లక్షల రూపాయల వ్యయంతో బీటీసీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిత్యం చేవెళ్ల నియోజకవర్గం పరిష్కరిస్తానంటూ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ రాష్ట్ర అభివృద్ధికై మంత్రివర్గంతో కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీ గ్రామ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓకే సార్.
మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు రెవెన్యూ కేజీ రెడ్డి కళాశాలలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సామాజిక ప్రభావం కోసం కేజీఆర్ ఇండియా ధాన్ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ జేడి లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సామాజిక ప్రభావం కోసం కేజీఆర్ ఇండియా ధాన్ గ్రామంలో ఉన్న రైతులకు ప్రజలందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు సమాజంలో మార్పు రావడానికి గ్రామంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఉంటే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో వాళ్ళ ఐడియాస్ను బయటికి తీయాలి, సమాజంతో వాళ్ళు ముడిపడి ఉండాలి, ఇంజనీరింగ్ అన్నది సమాజానికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఐడియా థాన్ అన్న ఒక వన్ డే ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే డాక్టర్ రోహిత్ గారి ఆధ్వర్యంలో ఈ కాలేజీలో, తర్వాత డాక్టర్ సంయుక్త గారు కోఆర్డినేట్ చేస్తున్నారు. 4 ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్నోవేషన్ గురించి, ఆ తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ప్రపంచంలో చూసుకుంటే ఏ దేశంలో అయితే ఇన్నోవేషన్ ఎక్కువగా ఉంటుందో, ఇమాజినేషన్ ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలు నిలబడబోతుంది. అందువల్ల విద్యార్థులలో ఈ విధమైన ఆలోచనలు రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచే తీసుకురావాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ప్రిన్సిపల్ సాయి సత్యనారాయణ రెడ్డి గారి మార్గదర్శనంలో ఈరోజు ఈ ఐడియా థాన్ నిర్వహించడం అన్నది చాలా గొప్ప విషయం. చూశాను, నేను 2-3 ప్రాజెక్ట్స్ కూడా చూశాను. పిల్లలు మన రైతుల గురించి ఆలోచిస్తున్నారు. తర్వాత మన ఏ విధంగా మన ఇమేజ్ అంటే వచ్చే మన ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానీ, స్కాన్స్ కానీ, వీటిలో క్వాలిటీ ఎలా పెంచాలి, వాళ్ళ రీడింగ్ ఎబిలిటీ ఎలా పెంచాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఉపయోగించుకోవాలన్న దాని గురించి వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇంకా చాలామంది, ఎందుకంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇటువంటిది జరగాలి. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే జస్ట్ మనం డిగ్రీలు పాస్ అవ్వడము, క్యాంపస్ సెలక్షన్స్ తీసుకోవడం కాదు. మనం ఇంజనీరింగ్లో చేరిన తర్వాత సమాజానికి ఉపయోగపడే విషయాలు అనేకమైనవి మనం చేయవచ్చు. అందుకనే చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అక్కడ భూమి దొరుకుతుందని కాదు, ఆ గ్రామాలకు ఉన్న సమస్యలన్నిటికీ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నది ఒక పరిష్కారం కావాలి. కాబట్టి ఇప్పుడు కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక సమస్యలను వీరు తీసుకొని దానికి విద్యార్థుల ద్వారా ప్రాజెక్ట్ చేయించి, అది కేవలం ఫస్ట్ ఇయర్ కాదు, ఆ తర్వాత వారికి ఫండింగ్ చేసి ఫైనల్గా దీన్ని ఒక కమర్షియల్ ప్రోడక్ట్ కూడా తీసుకురావడానికి కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, లేకుంటే కాలేజ్ సపోర్ట్ కావచ్చు, వీటన్నిటి ద్వారా పిల్లల్లో ఉన్న ఇన్నోవేటివ్నెస్ని, క్రియేటివ్నెస్ని ముందుకు తీసుకెళ్తారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. కాబట్టి మీ ద్వారా, ముఖ్యంగా మీడియా ద్వారా మిగతా కాలేజెస్లో కూడా ఈ విధమైన రీసెర్చ్ సెంటర్స్, ఇన్నోవేషన్ హబ్స్, ఆ తర్వాత వచ్చేసి ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్నవి మొదలు పెట్టారు. ప్రభుత్వం కూడా ఈ విధంగా ముందుకు వెళితే, ఎందుకంటే పిల్లల్లో ఈ విధమైన నైపుణ్యాలు ఉంటాయి. వాళ్ళలో ఎక్కడో ఒక చోట కొత్తగా తయారు చేద్దామన్న వ్యక్తి ఉంటాడు, కానీ ఆ వ్యక్తిని బయటికి తీసుకురారు. దానికి ఇటువంటి ఐడియా థాన్లు కానీ, ఇటువంటి ఎన్విరాన్మెంట్ కానీ ఉపయోగపడుతుంది. వన్స్ అగైన్ నేను కంగ్రాచులేటింగ్ డాక్టర్ రోహిత్ గారు ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ దిస్ థింగ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది స్టూడెంట్స్. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న సీతారామ ప్రాజెక్టు నీళ్లను సొంత జిల్లా రైతులకు దక్కకుండా పక్క జిల్లాలకు తరలించకపోవడం అనైతిక చర్య అని ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు తమ స్వార్థ రాజకీయాల కోసం వారి జిల్లాకు సీతారామ నీళ్లను తోలుకొని పోవడం భద్రాద్రి జిల్లా రైతాంగానికి తీరని మోసమని వనమ రాఘవేంద్ర ఆరోపించారు. మొదటగా సీతారామ నీళ్లను మన జిల్లా రైతులకు అందివ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాటి సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం గిరిజన రైతులకు న్యాయం చేయాలని, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఓట్ల కోసం, సీట్ల కోసం, వారి స్వార్థం కోసం 3 మంత్రులు గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని వనమ రాఘవేందర్ ప్రశ్నించారు. వనమ రాఘవ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. బయలుదేరితే పోలీసులు అడ్డగించి మమ్మల్ని అక్కడికి పోకుండా ఆ పిండ ప్రదానం చేయాలని తలపుజి అడ్డుకోవటం చాలా శోచనీయం. పోలీసులు ఇది నశించాలి. ముఖ్యమంత్రి గారి ఆర్డర్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు హింసలు చేస్తూ మమ్మల్ని అడ్డగించడం పూర్తిగా అన్యాయం అని చెప్పేసి మేము తెలుస్తున్నాం. ఇది ఇంతటితో ఆగదు. రాబోయే రోజులలో దశల వారీగా ఉద్యమం చేస్తాం. మా జిల్లాకు నీళ్ళు వచ్చిందాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి మేము ప్రకటిస్తా ఉన్నాం. ఈ రోజున జై జై బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం.
పాస మైలారం పారిశ్రామిక వాడలో జరిగిన పేలుడులో 6 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డ కార్మికుల్లో అక్కడికక్కడే 5 మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు చనిపోయిండని అధికార వర్గాలు తెలిపాయి. పేలుడు తీవ్రతకు రియాక్టర్ ఉన్న షెడ్ మొత్తం కాలిపోయిందని, ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారని వివరించారు. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 11 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పరిశీలించారు. జవహర్ నగర్ లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన ప్రజా సమస్యల్ని పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం జవహర్ నగర్ అంబేద్కర్ విగ్రహం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. జవహర్ నగర్ లో రెవెన్యూ అధికారులు కూల్చివేయడంతో మరింత ఆర్థికంగా చితికిపోతున్నారని, పేదల ఇండ్లను కూల్చివేయకుండా వారికి పట్టాలు, నల్ల కనెక్షన్ రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటే దశల వారీగా ఉద్యమాలను నిర్వహిస్తామని ఈటల రాజేందర్ హెచ్చరించారు. అధికారులు లంచాలకు పాల్పడవద్దని, హితో పలికి హైడ్రా వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడ్డ నేను నా స్టవ్ అనేది తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే ఆ దుర్మార్గులు కూలగొట్టిపోయిందని చెప్పి పిలిచిన్నాను. ఆరుమతి నగర్లో గదే జరిగింది. ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను వచ్చిపోయినా. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనుడా, మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పి, బంజారా హిల్స్ లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు గా భూముల్ని నీ పార్టీ నాయకులు, డబ్బున్న వాళ్ళు, కలిగిన వాళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58, జీవో నంబర్ 59లో వాళ్ళ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పేట, 30 మంది పేట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్టర్ చేసావు కదా కొడుక. ఇవాళకి 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ విసుగు తగలేదా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉండే. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ కలిసి, సంవత్సరం నుంచి కంటి మీద ఎప్పుడు కొడుకు లేదు. మొట్టమొదలు ఓ హైడ్రాని తెచ్చిపెట్టిండు. మేమనుకున్నాం ఈ హైడ్రా వచ్చిన నాడు ఎవడైతే బాగా పెద్దోడు ఉన్నాడో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ల్యాండ్ మాఫియా ఉందో, బ్రోకర్ ఉన్నారో, వాళ్ళ దగ్గర భూములు గుంజుకుంటారేమో అని చెప్పి అనుకున్నాం మేము. కానీ వాళ్ళు పడ్డది ఎక్కడా? వాళ్ళు పడ్డదల్లా నా సూరారం బస్సు మీద పడ్డారు వాళ్ళు, నా సూరారం బస్సు మీద పడ్డారు వాళ్ళు, నా ఆరుందతి నగర్ కాలనీ మీద పడ్డారు వాళ్ళు, నా అస్మత్ బండ బస్తీ చెరువు పక్క బండి కట్టుకుని ఇళ్ళ మీద పడ్డారు, నా జొన్నల బండ ఏ వద్దనలైతే. హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి దిల్సుఖ్ నగర్ కోటి ప్రధాన రహదారి వెంట ఉన్న బిగ్సీ మొబైల్ స్టోర్లో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి స్టోర్లోకి ప్రవేశించి సుమారు 5 లక్షల విలువైన మొబైల్స్ ను దొంగలించిన గుర్తు తెలియని వ్యక్తి దొంగతనంకు పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడం జరిగింది. దొంగతనంకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి
కాళ్ళు ఉన్నాయి, చెప్పులు లేవు. అదే చెప్పులు లేకుండా కాళ్ళు. మీరు మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు గురజాల డీఎస్పీ జగదీష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మధ్యాహ్నం సుమారు 12:30 సమయంలో వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ షేక్ సమందర్ వలికి రాబడిన సమాచారం మేరకు తమ సిబ్బందితో పాటు మధ్యవర్తులతో కలిసి సిరిగిరిపాడు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్దకు వెళ్లారు. అక్కడ పోలీస్ వాహనం చూసిన ముద్దాయిలు పారిపోవడానికి యత్నించారు. కానీ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది చాకచక్యంగా స్పందించి వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. ముద్దాయిలను మధ్యవర్తుల సమక్షంలో విచారించగా తమ నేరాన్ని ఒప్పుకున్నారు. వారు రాత్రి వేళ జనాలు లేని సమయంలో పలు గ్రామాల్లోని ట్రాన్స్ఫార్మర్లు మరియు వాటిలోని రాగి వైర్లు, కేబుల్ వైర్లు దొంగిలించినట్లు వెల్లడించారు. ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ ఏవైతే కంటిన్యూస్గా మనం ఆర్టికల్స్ కూడా చూస్తూ ఉన్నాయి, ఈ మధ్య కంటిన్యూస్గా జరుగుతున్నాయని. దాని రిలేటెడ్ దాంట్లో ఇన్వెస్టిగేషన్లో మనం పట్టుకున్న ఒక 5 దొంగల నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే ఇది మనం యాక్చువల్గా పెట్రోలింగ్లో పార్ట్గానే సిరిగిరిపాటు చెక్ పోస్ట్ దగ్గర వెల్దుర్తి ఎస్ఐ, అలానే ఒక 2 పీసులు వెంకట్ అండ్ బ్రహ్మయ్య, 2 హోంగార్డ్స్ జానీ అండ్ దిబ్బయ్య, వీళ్ళ 4 హెడెడ్ బై ఎస్ఐ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిఐ భాష రూరల్, వీళ్ళందరూ కూడా ఒక సిరిగిరిపాటు చెక్ పోస్ట్ దగ్గర పెట్రోల్ చేస్తున్నారు. అదే టైంకి మనకి ఒక 4 వ్యాగబౌండ్స్, అంటే వీళ్ళకి ఊరు అంటూ ఏది స్పెసిఫిక్గా ఏమి ఉండదు, ఉంటారు, తిరుగుతారు, ఎక్కడ ఉంటే అక్కడ పడుకుంటారు, మళ్ళీ అక్కడికి ఏదైనా కనబడితే అది దొంగతనం చేస్తారు, అది అమ్మేస్తారు, మళ్ళీ అంతే జీవనం తప్ప ఒక సెటిల్ లైఫ్ అంటూ వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి మొగిలి నాగరాజు, గడ్డం భయన్న, ప్రతాప్ లక్ష్మి, దార్ల భవని, దేవర అంజమ్మ. అందరికి కూడా ఏజ్ అరౌండ్ 20 to 40 years ఏజ్ ఉన్నాయి అందరికీ కూడా. వీళ్ళందరికీ కూడా యాక్చువల్లీ ఒంగోలు టౌన్ వాళ్ళు ఇక్కడ మాచర్ల టౌన్కి, అంటే ఒంగోలు నుంచి టువర్డ్స్ మాచర్ల ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నారు, మధ్యలో చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళు చేసుకున్న థెఫ్ట్స్ ఏవైతే కంప్లీట్ చేస్తున్నారో మొత్తం మనం 8 పోలీస్ స్టేషన్లో కేసులు కట్టడం జరిగింది. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో 13 ట్రాన్స్ఫార్మర్లు రికవర్ అయినాయి. మాచర్ల టౌన్లో 1, మాచర్ల రూరల్ 7, దుర్గి పోలీస్ స్టేషన్లో 17, కారంపూడి పోలీస్ స్టేషన్లో 4, నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్లో 15, అలాగే ఒంగోలు డిస్ట్రిక్ట్లో పుల్లలచేరు పోలీస్ స్టేషన్ వాళ్ళు 7, ఎర్రగొండపాలెం ఒక 3, మొత్తం మనం 67 కేసులు పెట్టున్నాము. ఇందులో 305 కేజీల కాపర్ వైర్ మనకు దొరికింది, అలానే ఒక 200 మీటర్స్ గ్యాస్ వైర్ ఒకటి దొరికింది. మొత్తం కలిపి 3,19,620 రూపీస్ వర్త్. వీటన్నిటితో పాటు మనం రిసీవర్స్ని కూడా మీకు లాస్ట్ టైం కూడా చెప్పున్నాను, రిసీవర్స్ని మేము పెడతామని. ఈసారి మనం 4 రిసీవర్స్ని ఐడెంటిఫై చేశాము. కారంపూడిలో 1 రిసీవర్, మాచర్ల టౌన్లో 3 రిసీవర్లు. వీళ్ళు 4 కూడా ఈ కేసులో యాడ్ చేస్తాము. వీళ్ళతో పాటే వాళ్ళని కూడా రిమాండ్కి పంపిస్తాము. ప్రజెంట్ అయితే రిసీవర్స్ కొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారు. ప్రజెంట్ 2 రిసీవర్స్ వరకు వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేపిస్తాము. దీంట్లో భాగంగా నేను కంగ్రాచులేట్ చేయాలనుకుంటుంది యాజ్ యూజువల్ మహబూబాబాద్ పట్టణంలో తక్షశిల పబ్లిక్ స్కూల్ 1996-1997 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. 10వ తరగతి పూర్తి చేసుకుని 29 సంవత్సరాలు గడిచిన తర్వాత చిన్ననాటి స్నేహితులందరూ ఒకే వేదికపై కలవడంతో ఆ బాల్య మిత్రులకు ఆనందాలు అవధులు దాటాయి. పూర్వ విద్యార్థులంతా స్టేజిపై తమరిని పరిచయం చేసుకుంటూ పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో వృత్తి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం చిన్ననాటి తరగతి గదుల్లో చిలిపి చేష్టలు, ఆ అల్లరిని మరియు గురువులతో
నిలిచిన తీరు గుర్తు చేసుకున్నారు. అనంతరం తమకు విద్యను బోధించినటువంటి గురువులకు పాదాభివందనం చేస్తూ గురువులను ఘనంగా సత్కరించారు. అనంతరం తమకు విద్యను బోధించినటువంటి గురువులకు పాదాభివందనం చేస్తూ గురువులను సత్కరించారు. తన స్నేహితుడు కుటుంబ సభ్యులకు 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందింది. విద్యను బోధించినటువంటి గురువులకు 5,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. పేద పిల్లలకు విద్య కోసం నిరంతరం అలుపెరగని సేవ చేస్తున్న గురువుని శాలువతో సన్మానించుకుని గురుదక్షిణగా 5,000 రూపాయలు అందజేశారు. అనారోగ్యం పాలైన మరో గురువుకి మరో 5,000 రూపాయలు సాయం అందించి అందరి మనస్సును గెలుచుకున్నారు. బాల్యంలో మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి 29 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం అందించిన తన స్నేహితుడైన సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ కరణే తోటి విద్యార్థులు శాలువతో సన్మానించారు. నాది నాదని అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీతోని వచ్చేది ఏమిటిరా, బొందల గట్టల జానడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు కదా. సంపాదించుకుంటే ఇంద్రబాయ్ కోట్లు సంపాదించుకోవచ్చు, ఎకరాలు సంపాదించుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా బాట సింగరంలో గడ్డి అన్నారం మార్కెట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ కోహెడలో నిర్మించబోయే కొత్త మార్కెట్ 3,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడం చర్చించడం కూడా జరిగిందన్నారు. ప్రస్తుత మార్కెట్లో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. గడ్డి అన్నారం మార్కెట్లో గత 4 సంవత్సరాలు అనేక అవకతవకలు జరిగాయన్నారు. కమిషన్ ఏజెంట్లు 28 లక్షల రూపాయలను నెల నెలకు లూటీ చేశారని తెలిపారు. కావాలంటే ఆ ప్లేస్ లో రేపు ఒక 2 రోజుల్లో ఆడ కూర్చుండబెట్టేటువంటి కార్యక్రమాన్ని మా మార్కెట్ కమిటీ అందరూ, మా కమిటీ అంతా పోయి ఆడ కూర్చుంటారు. పోలీసును పెట్టినా, పోలీసుకు చెప్పినా ఆడ ఎవరన్నా ఉండనియండి, ఒక్కడో ఇద్దరో తిట్టుకుంటారేమో, తిట్టుకుంటే వీళ్ళు స్ట్రిక్ట్ చేస్తున్నారని, వీళ్ళంతా రైతులను కొడుతున్నారు, గుంజుకుంటున్నారు, దళారీలు తినేస్తున్నారు. ఆ వ్యవస్థ పోవాలని ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకుండేటువంటి రైతు బజార్లు ఉన్నాయి 2. ఒకటి వనస్థలిపురం రైతు బజార్, ఇంకొకటి కొత్తపేటలో బాబు జగజీవన్ రామ్ భవన్ పక్కకుండేది. అవి 2 కూడా నేను ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడు పెట్టిన రైతు మార్కెట్లు. ఈ రోజు మొత్తం దళారీలతో నిండిపోయినాయి. రైతు అంటే రైతే లేడు అక్కడ. అందుకే అక్కడ రైతులు వస్తున్నారా లేకపోతే ఏం చేయాలా, మీరు రైతులతో మాట్లాడమని చెప్పిన మా వాళ్ళకు. అక్కడ రైతులు తీసుకునే నిర్ణయమే ఫైనల్. రైతులు ఏమి కావాలంటే అది చేయమని చెప్పి జీవో నంబర్ 81 ప్రకారం 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇదే డిమాండ్తో వీఆర్ఏ వారసులు అబిడ్స్ లోని భూ పరిపాలన కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. 2020లో గత ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని అన్నారు. జీవో నంబర్ 2185 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్ఏలలో 16,758 మంది వీఆర్ఏలకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందన్నారు. మిగతా 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కానీ 7.5 గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. రాజకీయ నాయకులు వారి వారసులకు అవకాశాలు కల్పిస్తున్నారని, అలాంటిది ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలుగా సేవలందించిన వీరిని విస్మరించడం సరికాదన్నారు. వీఆర్ఏ వారసులు ఉద్యోగం రాక ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని దాదాపు తెలంగాణ పోరాడితే గత ప్రభుత్వం చేసిన మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారసులకు 81, 85 జారీ ఇస్తారు. కానీ వీళ్ళందరూ రోడ్ల మీద ఉన్న ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో చెలగాట్ల మాత్రమే వారసులకు ఉద్యోగాలు ఇచ్చే విషయం లోపల ప్రభుత్వం వీళ్ళ పట్ల సరైన స్పందన చూపించింది. ఎందుకంటే కుటుంబంలో ఒకరికే ఇవ్వాలి ఉద్యోగం. 3 ఉంటే అందరితోటి అగ్రిమెంట్ అయ్యి ఒక్కరిని ప్రపోజ్ చేశారు. ఆ ఒక్కరిని ఇచ్చేటప్పుడు మిగతా వారికి డబ్బులు ఇవ్వడానికి భూములు అమ్మారు, ఆస్తులు అమ్మారు, అనేక అప్పుల పాలయ్యారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్ఏగా 2,558 మంది వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 3 రూపాయల నుంచి
వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా చేయించుకుంటూ రావటం అనేది జరుగుతూ ఉంది. అనేక రకాల పనులు వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 80 రోజులు సమ్మె చేస్తే అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి 81, 85 జీవోని ఇష్యూ చేసి మిమ్మల్ని అందరినీ కూడా వివిధ డిపార్ట్మెంట్లలో రెగ్యులరైజ్ చేసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చి జీవోలు ఇష్యూ చేశారు. 16,000 చిన్న తీసుకున్నారు. ఇంకా 3,700 మంది మిగిలిపోయారు. ఈ 3,700 మంది కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ తమ్ముళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. 10,000 చిల్లర మాత్రమే వాళ్ళకి వేతనాలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము వారసులకు ఎట్లు ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. వీళ్ళు వారసులు అనేది ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, 50-60 సంవత్సరాల. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన చెరువుగట్టు దేవాలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన నక్కరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. సంకేపల్లి గ్రామంలో 55 లక్షలతో సీసీ రోడ్ శంకుస్థాపన చేసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య. రైతులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే పరికరాలను తయారు చేసిన కేజీ రెడ్డి. విద్యార్థులను అభినందించిన మాజీ ఐఏఎస్ జేడి లక్ష్మీనారాయణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.